మరి ఈ సమయంలో ఇంతదాకా మనం విన్న సంగతినే చిన్నగా గుర్తు చేస్తున్నాను, ఎక్స్టెన్షన్గా. వాక్యంలో నీళ్ళు ఎక్కడ దాకా నింపిరట? అంచుల దాకా నింపిరంట నీళ్ళు. ఆమెన్. అంటే ఇవన్నీ ఏమున్నాయి? నీళ్ళు. దేవుడు కొంచెం కొంచెంగా నింపే దేవుడు కాదు. ఆరోగ్యం ఇస్తే సగం కుంటుడు సగం నడుచుడు పెట్టాడు దేవుడు. ఆమెన్. మొత్తము స్వస్థత ఇస్తాడు. ఆమెన్. తలనొప్పి పోయిందా అంటే గొంతు తక్కువ ఉన్నదంటారు. అప్పుడు సేవకునిగా నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ప్రార్థన చేస్తాను. యేసుప్రభు 3 సార్లు ప్రార్థన చేసిండు ఒక్కొనికి. ఎన్నిసార్లు ప్రార్థన చేసిండే? 3 సార్లు. ఒకసారి చెట్ల లాంటి మనుషులు కనబడుతారు అన్నాడు. హల్లెలూయా. మరలా ముట్టి ప్రార్థన చేస్తే అప్పుడు వానికి మనుషులు తేటగా కనబడ్డారు. ఆమెన్. ప్రార్థన ఒక్కసారి చేసి ఇక దేవుడు విన్నాడులే, దేవుడు ఏమన్నా చెవిటాడా అని అనుకోవద్దు. వచ్చేదాకా ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. తలుపు తీసేదాకా తలుపు కొట్టాలట. టక్ టక్ టక్. లోపల ఉన్నోడికి చిరాకైనా వచ్చి తలుపు తీస్తాడట. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మరి నీటిని ఎక్కడ దాకా నింపిండు? అంచుల దాకా నింపిండు. హల్లెలూయా. ఈ సంగతి మీకు అర్థం కావడానికి కొరకు ఇప్పుడు కథ చదువుతాడు మొదటి నుంచి. చదువునాను. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది. పక్కలకు చెప్పండి, ఏం జరిగింది? వివాహము జరిగింది. ఒక వివాహము జరిగింది. ఆమెన్. ఒక వివాహం జరిగింది. మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ జరిగింది. ఈ మ్యారేజ్ ఎవరికి జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఒక పెళ్లి కొడుకున్నాడు. ఆమెన్. ఈ పెళ్లి కొడుకు ఎవరు? హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా ఎవరు చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమార్తె ఎవరు? సంగమా? ఈ పెళ్లి కుమారుడు ఎవరు? మరి ఈ రాతి బాణల దగ్గర ఉన్నది ఎవరు? ఇక్కడ యేసుప్రభు ఉంటే ఇక్కడ ఎవరున్నారు? బాగానే ఆలోచిస్తున్నారు. గ్రేట్. హల్లెలూయా. నాకున్న ప్రత్యక్షత చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఒక ముక్క చెప్తే మీకు అర్థమైపోతుంది అసలు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాడు, ఆయనకు తల్లి ఉన్నది. ఆమేన్. ఆయన తల్లి కూడా ఏమన్నది చెప్పండి? ఏమన్నది ఆయన తల్లి? ద్రాక్షరసము అయిపోయింది అన్నది. ఆమేన్. పెళ్లి కుమారుడు అన్నాడా ద్రాక్షరసం అయిపోయింది నా పెళ్లిలా, జర ఎట్లన్నా చేసి పక్కలేదని అడక్కరండి అని చెప్పిండా? ఇందులో ఉన్న తల్లికి ప్రేరేపణ వచ్చింది. యేసుప్రభు తల్లికి ప్రేరేపణ వచ్చి ఏమంటుంది? ద్రాక్షరసము అయిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నీకేమన్నా ఆలోచన ఉన్నదా? నీకేం చేసేది అని అన్నాడు యేసుప్రభు. ఆమెన్. ఏమన్నాడు? నాకు టైం ఇంకా రాలే. యేసుప్రభు ఏమన్నాడు తల్లిని? నాతో నీకే పని? నాతో నీకేమి? తిరగబడ్డా? హల్లెలూయా. గట్టిగా మందలించిండు దేవుడే మరియమ్మని. నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు? నాకు తెలియదా అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని? నా సమయం ఇంకా రాలేదన్నట్టుగా. అయినా తల్లి ఏం చేసింది? పరిచారకులను చూచి 6 పనులను 6 రాతి బాణల్ని, సారీ 6 కాదు, అక్కడ ఉన్నటువంటి పనులను తీసి 6 రాతి బాణల్ని నింపమని ఎవరికైతే చెప్తాడో వాళ్ళని ముందుగానే
అరేంజ్ చేసింది. మీకు అర్థమవుతుందా? నేను అవుట్ ఆఫ్ ఈ పెళ్ళిలో ఈ సంఘము స్త్రీగా ఈ సేవకుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆమెన్. చేసిందంతా యేసు ప్రభు, ఘనత వచ్చింది ఎవరికి? ఇక్కడ మనం చూస్తే ఈ మొదటి రకం ద్రాక్షరసము మానవుల ప్రయత్నం. ఆమెన్. మనుష్యుల ప్రయత్నం. మనుష్యులు తోటలకు వెళ్ళి పండ్లు కోసుకొని వచ్చి వాటిని తొక్కి చెమటోడ్చి రసం తీసి ఆ రసాన్ని పెన్నుల విందు కొరకు భద్రం చేస్తే ఈ మొదటిచ్చిన రసం ఎట్లున్నదట? చెడ్డగా ఉంది అంటున్నాడు. గలీజ్ ఉంది మొదటిచ్చింది. ఇప్పుడు ఇచ్చిన ద్రాక్షరసం, రెండో ద్రాక్షరసం, యేసు ప్రభు నీటిని ద్రాక్షరసం చేసి ఇచ్చిన ఈ ద్రాక్షరసం ఎట్లున్నదట? ఇది దేవుడు చేసే ప్రయాసం లేని పని. ఆమెన్. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు వస్తే దగ్గరకు పోయి ఏసునామంలో అని ఉర్రాల్సిన పని లేదు. ఆమెన్. నీవు ఆ ప్రజెన్స్ని లేకపోతే ఆ దేవుని యొక్క శక్తిని నీవు కలిగి ఉంటే నీవు పోయి నిలబడితే చాలు. ఏమైపోతాయి? పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అన్న తీసుకొచ్చిన వాక్యం? అందరికి అర్థమైందా? ఇప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయడానికి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓపెన్ ద డోర్. నిన్ను గొప్ప చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం మరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నీళ్ళే కదా అని అల్కగా తీసుకుంటే అవి ఎన్నటికీ ద్రాక్షరసంగా మారవు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీళ్ళే కదా అని మనము అల్క తీసుకుంటాం. వాక్యమే కదా, రోజు చెప్తాడు కదా పాస్టర్, ప్రతి ఆదివారం వింటాం కదా అని మనం ఏం చేస్తాం? అల్కగా తీసుకుంటాం వాక్యాన్ని. నీవు అల్కగా తీసుకుంటే పరిశుద్ధాత్మ సన్నిధి నీవు అనుభవిస్తావా? వాక్యం చేత నింపబడాల. మనం వాక్యం అనే నీళ్ళ చేత నింపబడాల. ఆమెన్. వాక్యం అనే నీళ్ళ చేత నింపబడాల. ద్రాక్షరసంగా దేవుడు దాన్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చదువుకోలేను కదా, నాకు పెద్ద వయసు అయిపోయింది కదా, ఇప్పుడు నాకెందుకు, వాక్యంతో నాకేంది, దేంతో ఏదో పొమ్మంటే పోతా చర్చ్కి, రమ్మంటే వస్తా అని అనుకోవద్దు ఎవరు కూడా. వాక్యము తెలవాలా. హల్లెలూయా. వాక్యం ఏం కావాలా మనకి? తెలవాలా. హల్లెలూయా. కాబట్టి ఈ దినము ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ యేసు ప్రభు ఉండి ఈ సేవకుని ద్వారా మధురమైనటువంటి ద్రాక్షరసాన్ని దేవుడు మీకు అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘంలో సేవకులు తక్కువ లేరు. దేవుడు చాలా ఎక్కువగానే ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. సేవలు సహకరిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందుకని అందరం కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించుదాం. ఈ కుండల నిండా మనము, ఈ బాణల నిండా నీళ్లు నింపాలా, మన హృదయంలో నిండా నీళ్లు నింపాలా, ఈ సేవకుడు నింపాలా, ఈ పని వాళ్ళు నింపాలా. ప్రతి ఒక్కరి పని ఇక్కడ నింపడమే. ఎవరు నింపాలా? మన హృదయం.